హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎన్నో యూజెస్ ఉన్న ఆరెంజ్ జ్యూస్ని అయితే జ్యూస్ మేకర్ని యూజ్ చేయకుండా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా తయారు చేయాలో చూసేద్దాం. నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అయితే అసలు మర్చిపోవద్దండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఇక్కడ నేను ఆరెంజ్ జ్యూస్ తయారు చేసుకోవడానికి 6 ఆరెంజ్లను అయితే తీసుకున్నాను. ముందుగా వీటిని మిడిల్లోనికి ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలానే మొత్తం ఆరెంజెస్ని కట్ చేసుకొని మనం సైడ్ పెట్టేసుకోవాలి. ఎప్పుడైనా ఇంట్లో జ్యూస్ కావాలనుకున్నప్పుడు జ్యూస్ మేకర్ లేనప్పుడు ఇలా అయితే మీరు ట్రై చేసి చూడండి. ప్రతి ఒక్కరి ఇంట్లో విస్కర్ అయితే ఉంటుంది కదా, దాన్ని తీసేసుకొని ఇలా మిడిల్లో కట్ చేసుకున్న ఆరెంజ్ ఒక పీస్ని తీసుకొని మిడిల్లో మనం ఇలా ప్రెస్ చేసి రౌండ్ లాగా తిప్పేసామంటే ఈజీగా జ్యూస్ అనేది మనకి సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా మనకి జ్యూస్ అనేది రెడీ అవుతుందో. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా విస్కర్ అయితే ఉంటుంటుంది కదా, ఇలా విస్కర్ కూడా లేకపోతే మనం స్పూన్తో కూడా చేసేసుకోవచ్చు అండి. ఇలానే అన్ని ఆరెంజెస్ పీసెస్ని కూడా తయారు చేసేసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ని ప్రిపేర్ చేయడం చాలా సింపుల్గా చేసేయచ్చు. చిన్నపిల్లలకి ఇచ్చినా కానీ వాళ్ళు ఈజీగా చేసేస్తారండి. ఇలా మొత్తం జ్యూస్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక స్టెయినర్ తీసుకొని గ్లాస్లోనికి ఇలా వడగట్టేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల అందులో కొంచెం సీడ్స్ ఉంటాయి కదండి, అవి మొత్తం సపరేట్ అయిపోతాయి. ఈ జ్యూస్ చేయడం కూడా చాలా సింపుల్గా చేసేయచ్చు అండి. మీరు ఎప్పుడైనా జ్యూస్ చేయాలనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. పిల్లలకి డైరెక్ట్గా ఆరెంజెస్ని ఇచ్చేసామంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు కదండి. అలాంటి వాళ్ళకు ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తాగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.